హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరిగింది. మరి వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,051 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 24,248 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అందువల్ల కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళైతే వోల్టాలిటీ కూడా చాలా వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందు గురించి అని చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అందు గురించి అని చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరైతే ఎంత వోల్టాలిటీ ఉన్నా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు హ్యాపీగా ఉండండి, అంతేగాని ట్రేడింగ్ తోటి మాత్రం చేయాలనుకోకండి. ఎందుకంటే 90% పీపుల్స్ ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు ట్రేడింగ్లో. మీరు మళ్ళీ చాలాసార్లు చెప్తున్నాను, 90% అనేది ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నారు. అందు గురించి అని ప్లీజ్ అవాయిడ్ ట్రేడింగ్ని మాత్రం అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లానింగ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రాఫిట్ ఉంటుంది, లాస్ అయితే కారు. 90% ఇన్వెస్టర్స్ లాస్ అయితే ఎవరు? ఈ 10% వాళ్ళు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా పెన్నీ స్టాక్స్ లేకుంటే అది స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఉంది. స్మాల్ క్యాప్స్లో కూడా వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా హైకి వెళ్ళినప్పుడు, ఆ స్మాల్ క్యాప్స్ లోలు ఉన్నప్పుడు బై చేసే వాళ్ళు ప్రాఫిట్ ఉంటారు. లేదంటే స్మాల్ క్యాప్స్ హైలో కొన్నప్పుడు వాళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ 10% మాత్రం ఫెయిల్ అవుతారు. ఏదైతే 90% ఉన్నారో వాళ్ళైతే ఇన్వెస్టర్స్ మాత్రం సక్సెస్ అవుతున్నారు. అందు గురించి అని చెప్పేసి మీ ట్రేడింగ్ని అవాయిడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం బౌలింగర్ బ్యాండ్స్ తోటి ఏమవుతుంది ఏందనేది ఫర్దర్గా మనం అయితే చూసి కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈరోజు ప్రాఫిట్ ఉన్నారో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్ ఉన్నారు, లాస్ ఉన్నారా అని చెప్పేసి ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, 50,066 అనేది 50,000 రేంజ్ అనేది మన మేజర్ సపోర్ట్ కింద ఉంటుంది. ఇక్కడ 50,000 అనేది 50,051 ఇక్కడ ఈ రేంజ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం తీసుకుంటే ఇక్కడ 50,164 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీనికైతే క్యాండిల్ దీనికి టచ్ కాకుండా క్యాండిల్ ఓపెన్ అయితే ఫర్దర్గా అప్ జరిగిపోతుంది. దీనిది లేదంటే మాత్రం దీనికి టచ్గా కాకుండా మాత్రం క్యాండిల్ ఓపెన్ కావాలి. మళ్ళీ దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది అనేది 50,164 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్. కాకపోతే దీని అప్ సైడ్ ఒక క్యాండిల్ అనేది క్లోజ్ కావాలి. 49,985 అనేది ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఈ రేంజ్ 49,800 దాకా రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇక్కడికి వెళ్తుంది మాత్రం 50,400కి మాత్రం మార్కెట్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. దీన్ని మాత్రం ట్రేడర్స్ మాత్రం చూడండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది 50,164 అనేది స్ట్రాంగ్ బయింగ్ జోన్, 49,985 అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడికి వచ్చిందంటే మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఒక ఫర్దర్గా క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే మీ ఎంట్రీ అనేది తీసుకోవాలి. దీన్ని అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పిఈ వాళ్ళు తీసుకుంటే మాత్రం దీన్ని స్టాప్ లాస్ పెట్టాలి. లేదు ఇటు కాల్ వాళ్ళు తీసుకుంటే మాత్రం 50,051 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం మార్కెట్లో ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంటుంది, అందు గురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మనమైతే ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 24,253 అనేది ఇక్కడ ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ ఇక్కడికి వచ్చిందంటే పిఈ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. 24,175 వరకు ఛాన్సెస్ ఉంది. ఈ రకంగా ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. ఇక్కడ లేదు అంటే మాత్రం ఈ 24,375 ఈ రేంజ్కి మాత్రం కాల్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ మూవ్ అయితే స్ట్రాంగ్ బయింగ్ జోన్ 24,316 మాత్రం స్ట్రాంగ్ బయింగ్ జోన్. 24,253 అనేది స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్. దీని అనేది ఇది మేజర్. దీనికి అప్ సైడ్ ఉంటే మీరు కాల్ సైడ్ ఉండండి, దీనికి లో సైడ్ ఉంటే పిఈ సైడ్ అయితే మాత్రం 24,284కి బిలో ఉంటే మాత్రం మీరు
పిఈ సైడ్ మాత్రం ఉండి మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే మీరు ట్రేడింగ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్ ఉంటే ఎంత ప్రాఫిట్ ఉన్న కామెంట్ చేయండి. ఇది ఎంత లాస్ అయితే ఎంత లాస్ అనేది మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.